అందరికీ నమస్కారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ ఒక మంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలేంటో మనమిప్పుడు పూర్తిగా చూసేద్దాం. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? ఫస్ట్ అందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే విషయంతో మొదలు పెడదాం. అదేంటంటే శాలరీ. ఈ ఉద్యోగంలో చేరిన వాళ్లకి స్టార్టింగ్ శాలరీనే, అవును, ప్రారంభంలోనే నెలకు 80,000 రూపాయలకు పైగా ఉంటుంది. అద్భుతం కదా? అంతేకాదండోయ్, ఇవేవో 10-20 పోస్టులు కాదు, ఏకంగా 2,000కు పైగా పర్మనెంట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. అంటే ఇది ఒక చాలా పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ అన్నమాట. ఒక మంచి అవకాశం. సరే, ఇన్ని ఖాళీలున్నాయి, ఇంత మంచి జీతముంది అంటున్నారు. ఇంతకీ ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అంటే సిబిఓ అంటే ఏంటి? ఆ పోస్ట్ ప్రత్యేకత ఏంటో మనమిప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, ఈ ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన ఆకర్షణలున్నాయి. మొదటిది, ఇది ఒక పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక రెండోది, ఇండియాలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐలో ఆఫీసర్గా పనిచేయడమంటే ఆ గౌరవమే వేరు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ వస్తుంది. తెలుగు మాట్లాడేవారికి ఇది నిజంగా ఒక గొప్ప విషయం. మరి ఇంత మంచి ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలుండాలి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా బేసిక్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ వాళ్లకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఇంకా దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే అనుభవం. ఫ్రెషర్స్కి ఇది కాదు. ఏదైనా స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో గానీ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్లో గానీ ఆఫీసర్ క్యాడర్లో కనీసం 2 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఇది మర్చిపోవద్దు. సరే, చెప్పిన అర్హతలన్నీ ఉన్నాయనుకుందాం. మరి జాబ్ ఎలా వస్తుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తంగా ఈ సెలక్షన్ ప్రాసెస్లో 4 స్టేజెస్ ఉంటాయి. అవేంటంటే, ఫస్ట్ ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్స్ అన్నిటినీ వాళ్లు స్క్రీన్ చేస్తారు. అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్గా మనం ఏ సర్కిల్కైతే అప్లై చేశామో ఆ లోకల్ లాంగ్వేజ్లో మనకి ప్రావీణ్యం ఉందో లేదో టెస్ట్ చేస్తారు. ఈ 4 దశలు దాటితే జాబ్ మనదే. సెలక్షన్ ప్రాసెస్లో మొదటి అండ్ మేజర్ స్టెప్ ఈ ఆన్లైన్ టెస్ట్. ఇందులో 2 భాగాలుంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ టెస్ట్, ఇంకొకటి డిస్క్రిప్టివ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టెస్ట్లో ఇంగ్లీష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ మీద 120 మార్కులకు ప్రశ్నలుంటాయి. దీనికి 2 గంటల సమయమిస్తారు. ఆ తర్వాత 30 నిమిషాల్లో 50 మార్కులకు ఒక లెటర్ రైటింగ్, ఒక ఎస్సే రాయాల్సుంటుంది. ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆబ్జెక్టివ్ టెస్ట్లో నెగటివ్ మార్కింగ్ లేదు. మళ్ళీ మనం శాలరీ విషయానికొద్దాం. మొదట్లో 80,000 ప్లస్ అన్నాం కదా. అసలా జీతం ఎలా వస్తుంది? ఆ ప్యాకేజ్లో ఏమేముంటాయో ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూద్దాం. చూడండి, బేసిక్ పే అంటే మూల వేతనం. అది నెలకు 48,000 రూపాయలతో మొదలవుతుంది. కాని మన చేతికొచ్చేది అది కాదు. దానికి రకరకాల అలవెన్స్లు అన్నీ కలిపి మొత్తం జీతం నెలకు 80,000 రూపాయలకు పైగా అవుతుంది. అందుకే బేసిక్ పే చూసి కన్ఫ్యూజ్ అవ్వొద్దు. అసలు ఏంటి ఆ అలవెన్స్లు అంటారా? డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ, సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ సీసీఏ, ఇలా చాలా ఉంటాయి. అంతేకాదు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే మనకు ఆ మంచి శాలరీ ప్యాకేజ్ వస్తుంది. రైట్, ఇవన్నీ బావున్నాయి. మరి అప్లై చేయడమెలా? ముఖ్యమైన తేదీలేంటి? ఫీజు ఎంత కట్టాలి? ఆ ప్రాక్టికల్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు 750 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇంకా దివ్యాంగులు అయితే వాళ్లకి ఫీజేమీ లేదు. వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే అప్లికేషన్ విండో చాలా తక్కువ రోజులే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 29న మొదలవుతాయి, ఫిబ్రవరి 18తో ముగిసిపోతాయి. సో ఈ డేట్స్ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఖాళీల గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి సర్కిల్లో 97 పోస్టులున్నాయి. అలాగే
తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్లో 80 పోస్టులున్నాయి. సో 2 రాష్ట్రాల్లోనూ మంచి సంఖ్యలోనే ఖాళీలున్నాయి. చూశారు కదా, ఈ ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు మనం తెలుసుకున్నాం. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, జీతం ఎంతొస్తుంది, మన రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయో అన్నీ చూశాం. మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగ భద్రత, సొంత ఊర్లో పోస్టింగ్, ఇన్ని మంచి అవకాశాలున్న ఈ ఎస్బీఐ సిబిఓ ఉద్యోగం బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికీ అనుభవం ఉండి కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలనుకునే వాళ్లకి ఇదొక సరైన ముందడుగవుతుందా? ఆలోచించాల్సిన విషయమే.